మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్, తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు. సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు. అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ ఉండేది. అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్ గా ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్ గా ఉండేది. మరి నాకు పెద్దగా తెలీదు, బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము, అదొకటి ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము, ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక. ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా, 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది, స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏ ఉంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. ఋతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? పర్ డే క్యా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు. అంటే ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి, వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండేది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా, ఎవరిని కూడా ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అంటే ఒకటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు. పీస్ ఆఫ్ మైండ్. వంట చేస్తుంటారు ఇంట్లో? మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనేని కాదు, కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 1 డజన్ 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి నీళ్ళు వస్తున్నారు, కొబ్బరి నీళ్ళు ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను, బంగారం గ్లాసు కింద పడేసి వినగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగింది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొకటి తీసుకొచ్చాడు. వరుసగా మీరు వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే.
అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మల్లేశ్వరి సినిమాలో ఎందుకంటే ప్యాలెస్ లాగా. అమెరికా వెళ్ళాం ఆ మధ్య బాబుతో ఒక 1 month వచ్చినప్పుడు చూసాం అన్ని మనమే చేసుకోవాలి పనులు, సామాన్లు తోముకోవడం. అక్కడ అంతే కదా. అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ అబ్బాయిలని తప్పకుండా అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్. No mates. ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ చాలా వెళ్ళినప్పుడు చూసానండి, చాలా నవ్వు వస్తుంది. ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. Yeah, yeah. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు. ఏముంది అక్కడ, ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది.